యూత్ అమలాపురంలో వాట్సాప్ గానీ ఫేస్బుక్ గానీ రాత్రి 9ంటికి కట్టేయాలా. ఏ సెల్ నుంచైనా లైటింగ్ వచ్చిందనుకో కోటింగ్. తాగుబోతులందరూ రాత్రి 10 తర్వాత బ్రాందీ షాపుల దగ్గర గానీ బార్ల దగ్గర గానీ కనపడ్డారంటే బడితో పూజే. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ లేడీస్ గురించి. అమ్మా, మీరు టీవీ సీరియల్ కి బానిస కాకండి, మీ మొగుళ్ళకి బానిస అవ్వండి. ఎవడైనా ఈవ్ టీజింగ్ చేస్తే ఎన్కౌంటర్ చేస్తా, చోరీ చేస్తే చీరేస్తా. ఏ ఏదో పనైనా నేను రాకముందే, నేను వచ్చాక అన్ని బందే. ఎవరికైనా ప్రాబ్లం వస్తే 9505111155 కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. గాలి కంటే వేగంగా మీ ముందుంటా. మార్నింగ్ అయినా మిట్ట మధ్యాహ్నం అయినా మిడ్ నైట్ అయినా గోడకున్న గడియారం రెస్ట్ తీసుకుంటుందేమో గానీ ఈ ఆవుగడ్డ అప్పారావు 24/7 డ్యూటీ చేస్తా. అమలాపురంలో నా మార్కు వేసే వెళ్తా. రే 302. ఎస్ సార్. పూతరేకులు స్టాక్ తెప్పించావా? ఇంకా లేదండి. చూడు, నేను అమలాపురంలో డ్యూటీలో ఉన్నంత కాలం చేతిలో లాఠీ లేకపోయినా పర్వాలేదు కానీ నోట్లో మటుకు పూతరేకు ఉండాలా. లేకపోతే మీ అందరికి మొగలు రేగులే. ఇప్పుడే తెప్పించేస్తాను. ఆ పని మీద ఉండు. ఏదో మిస్డ్ కాల్ వచ్చినట్టుంది. మేడం ఏంచా గోడ మేంచా? మీ వలపు వలలో. ఎవరు పాప నువ్వు? ఇప్పుడే టీవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మీ టీవీ చూసాను. బాలే బాబులాగా మీరేసిన పంచ్ డైలాగులేంటూ లంచ్ చేయటం మర్చిపోయాను. అబ్బో, హలో పాప, నీ పెట్టలనే పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలకు చూపించు, నాకు కాదు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ముందా ఫోన్ పెట్టు. చూసావురా, ఇలా టీవీలో కనబడ్డానో లేదో అప్పుడే ప్రపోజల్ స్టార్ట్ అయ్యాయి. అయ్యో, గేట్ క్లోజ్ చేసేసరే. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా గేట్ తెరవరా ప్లీజ్. ఎవరమ్మా నువ్వు? ఎదురుగా హాస్టల్లో ఉంటున్నానండి. లేట్ అయిందని గేట్ క్లోజ్ చేసేసారు. అయ్యయ్యో, ఆడపిల్లవి. నువ్వు ఇక్కడ పడుకో, నేను అక్కడ పడుకుంటాను. నా ఫోన్ లిఫ్ట్ చేయరా? ఇక్కడ ఫోన్ రింగ్ అవుతుందేంటి? లిఫ్ట్ చేయరా రే. అది నా ఇందుకు గుర్తుగా ఉన్న ఫోన్ రా. ఎవరిదా ఏంటుంది? ఎవరిది? రే ప్లీజ్ లిఫ్ట్ చేయరా. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు. చెప్పండి మేడం. అర్జెంట్ గా రీఛార్జ్ చేయరా. నంబర్ బోలియే. నంబర్ 9533590390. మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, కొంచెం ఛార్జింగ్ పెట్టరా. ఇదిగోండి బాబు, జాగ్రత్త. నువ్వు చల్లగా ఉండాలి బాబు.
ఇందు ఇందు గోపి 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 ఇందు 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 ఏమైంది ఏమైంది? నేను గోపిని చూసానే. గోపి ఎవరు? కమోన్, అసలు ఏం జరిగిందో చెప్పు. అయ్యో, మొబైల్ షాప్ లో ఉండిపోయింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమండి ఏమండి, ఏంటమ్మా? షాప్ లో నా మొబైల్ ఉండిపోయింది. షాప్ క్లోజ్ చేశారు. ఇక రేపు మార్నింగే. 3 లక్షలు పెట్టి కుక్క పిల్లలు కొంటే సరేలే చిన్నతనం అనుకున్నాను. 10 లక్షలు పెట్టి దానికి బారసాలు చేస్తే పోనీలే కొరతాను అనుకున్నాను. కానీ 25 లక్షలు పెట్టి దానికి పుట్టినరోజు ఫంక్షన్ చేసినాడు తెలిసింది నీది పిచ్చితనం అని. నువ్వు ఇలా చేస్తే రేపు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా? ఊరికన్నయ్య, మన బంగారానికి ఏం తక్కువ? అన్ని ఎక్కువే. ఏటీఎం లో కిలోలాగా పగలు రాత్రి లైన్ లో ఉంటారన్నయ్య మన బంగారాన్ని చేసుకోవటానికి. ఊరుకుంటా. మీరంతా ఇలా గారాబం చేయబట్టే అది ఇలా తయారైంది. ఏదో చిన్న పిల్ల. అది చిన్న పిల్ల కాదు, పెళ్ళేడికి వచ్చిన పిల్ల. మన బూరమ్మ చిన్న పిల్ల అన్నయ్య. దీనికప్పుడే పెళ్లి ఏంటి? ఇందు పెళ్లి విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాను. అయ్యో, మా మంగ దురదృష్టవంతురాలు. ఎవరో అదృష్టవంతురాలు. ఇందు. మర్యాదగా లొంగిపో. సార్ ఏంటి సార్ ఇదంతా? మమ్మల్ని ఎందుకు రౌండప్ చేశారు? బాగా యాక్ట్ చేస్తున్నావురా, కాల్చి పారదొబ్బుతా నా కొడక. సార్ మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నా పేరు గోపి సార్, మాది అమలాపురం. పల్లెటూరు నుంచి వచ్చి మమ్మల్ని ఫూల్స్ చేద్దాం అనుకున్నావు. మర్డర్ చేసి ఇంత పెద్ద సిటీలో ఈజీగా తప్పించుకుందాం అనుకున్నావు. కానీ నా నుంచి తప్పించుకోలేని గెస్ట్ చేయలేకపోయావు. సార్ నేనేంటి మర్డర్ చేయడం ఏంటి సార్? సార్ ఇది మరీ టూ మచ్ సార్. ఎక్స్ట్రాల్ చేస్తే బుర్రలోకి బుల్లెట్ దిగిపోతుంది నా కొడక. సార్ నేను ఎవరిని మర్డర్ చేయలేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ ఫోటో చూపించు. ఈ అమ్మాయిని వల్ల వేసుకుని అతి దారుణంగా చంపలేదా నువ్వు? సార్ ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. ఒక్కసారి నాతో సెల్ఫీ దిగింది అంతే సార్. నీతో సెల్ఫీ తీసుకోవడానికి నువ్వేమన్నా సెలబ్రిటీ అనుకున్నావా? సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. గోపి అలాంటి వాడు కాదు సార్, చాలా మంచోడు సార్. ప్లీజ్ అతను వదిలేయండి సార్. వీడి క్యారెక్టర్ నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావా? నా మాటిని ఊరెళ్ళిపో. అది కాదు, మోసగాడు. పక్కలాగండి. ఇచ్చిన సాకులకి పుట్టినరోజే పోయే రోజులా ఉందా? చచ్చారు. నా కళ్ళు మసలుగా మెత్తాయి, లోపలేదో అయిపోతుందిరా. అమ్మా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుక్కలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అమలాపురం ఇందు పలు రికార్డ్స్ ని నెలకొల్పుతున్నారు. రక్తం మనుషులకే కాదు కుక్కలకు కూడా అవసరమని ప్రపంచానికి చాటి చెబుతూ తన మానవత్వాన్ని చాటుతున్నారు. ఈ ఘనకార్యంపై ఈ ఊరి వాళ్ళ స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. చెప్పండి, ఈ కుక్కల రక్తదాన శిబిరంపై మీ స్పందన ఏంటి? శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే స్పందన అంటే అది చాలా గొప్ప విషయం అండి. ఇందులాంటి ఉత్తమమైన మహిళ మా అమలాపురంలో పుట్టడం మాకు గర్వకారణం, మా అదృష్టం అండి. వస్తానండి.
బావా చూడరా. కుక్కలు చెప్పిన ఇస్తారు గురించి చిన్నాను కానీ కుక్కలు చెప్పిన కటౌట్ నీదే బా. ఇంత గొప్ప ఘనకార్యం సాధించిన ఇందుకి పలు ప్రజా సంఘాలు సేవా భారతి విశిష్ట మహిళ ఆదర్శ వనిత అవార్డు ప్రకటించారు. గోపి, నీ అండ చూసుకునే కదా అది తెగ రెచ్చిపోతుంది. ఈ ఊళ్ళో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. నువ్వు ఉండడం ఏంటే? ఈ అమలాపురం మొత్తానికి గోపిగాడు ఒక్కడే. నీ కుక్క మొహందనా కొంప ముంచావు కదా. బాబా ఆల్రెడీ బయలుదేరాను, రేపు ఉదయం కల్లా హైదరాబాద్ లో ఉంటా. ఇన్ని తిట్టినా ఇక్కడే ఉంటావంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. ఈ లారీ ఎక్కి కూర్చో హాయిగా, ఎక్కడో అక్కడికి చేరిపోతావు. వెళ్ళు. గుడ్ నైట్. రైట్. పోవే కుక్క మాందానా. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా?